లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నేతల జాతకాలు ఈవీఎంలో నిక్షిప్తంగా భద్రపరచడం జరిగింది. గతంలో ఎప్పుడు లేనంతగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంలో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఏపీలో దాదాపు 81% ఓటింగ్ జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఇక గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోలిస్తే ఇది ఎక్కువే. గత ఎన్నికల్లో 79.8% పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో 81.86% నమోదు కావడంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది రాజకీయ నాయకులు ఓ అంచనా వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికలు ముగియడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తిరిగి వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తుంటే కూటమి విజయం సాధిస్తుందని 3 పార్టీలకు చెందిన నేతలు గట్టి నమ్మకంతో చెబుతున్నారు. ఆ సమయంలో ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి తెర మీదకి వచ్చారు. ఆయన గతంలో మాట్లాడుతూ ఏపీలో మరోసారి సీఎం జగనే అని తేల్చి చెప్పిన సంగతి అందరికి తెలిసింది. ఏపీలో మరోసారి సీఎం జగనే అంటూ పలు సందర్భంలో వ్యాఖ్యానించిన వేణుస్వామి వైసీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో కూడా తెలిపారు. ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వేణుస్వామి కుండ బదులు కొట్టేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 130 సీట్ల విజయం సాధించి సీఎం అవుతారని, అంతేకాకుండా 2029 ఎన్నికల్లో కూడా గెలిచి జగన్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని వేణుస్వామి తెలిపారు. భవిష్యత్తులో టీడీపీ కనుమరుగు అవుతుందని వేణుస్వామి జోస్యం చెప్పారు. దీంతో వైసీపీ నేతలు వేణుస్వామి మీదనే భారం వేశారు.